హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు? ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కోట తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఒక కోట. ఎన్నో చారిత్రక అంశాలకి ఈ కోట ఒక సాక్ష్యం. ప్రస్తుతం ఈ కోట శిథిలావస్థకు చేరుకున్నప్పటికీ ఆ కాలం నాటి రాతి నిర్మాణం ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉంది. భౌగోళికంగా ఎంతో ప్రత్యేకమైన స్థానంలో ఉన్న ఈ కోట కోసం అనేక రాజవంశాలు యుద్ధాలు చేశాయి. ఈ కోట నిర్మాణం 14వ శతాబ్దంలో జరిగినట్టు చరిత్రకారుల అభిప్రాయం. దక్షిణ భారతదేశ చక్రవర్తి అయిన శ్రీకృష్ణదేవరాయలకి తెలంగాణ రాష్ట్రానికి ఉన్న సంబంధానికి నిలువెత్తు నిదర్శనం ఈ కోట. సహజ సిద్ధంగా ఏర్పడిన రాతి గుండ్ల మీద రాతి నిర్మాణం చేపట్టి సైనిక స్థావరంగా ఒక రాజ్యంగా ఏర్పాటు చేసుకున్న కోట ఈ కోట. ఈ కోట పేరే కోయిలకొండ కోట. ఈ కోయిలకొండ కోట మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి 26 కిలోమీటర్ డిస్టెన్స్లోను, కోయిలకొండ మండల కేంద్రానికి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లోను ఉంది. మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి 26 కిలోమీటర్ డిస్టెన్స్లోనే తూర్పు వైపు గణపురం కోట ఉంటే పశ్చిమం వైపు ఈ కోయిలకొండ కోట ఉంది. ఈ కోయిలకొండ కోట 14వ శతాబ్దంలో నిర్మించినప్పటికీ ఇప్పటికీ అక్కడక్కడ స్థిరంగా నిలబడి ఉండడం మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ కోయిలకొండ కోటకి సంబంధించి చారిత్రక అంశాల గురించి, ఆలయ విశేషాల గురించి, శాసనాల గురించి, నిర్మాణం గురించి రాబో వీడియోలో దశలవారీగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.